హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్‌లో తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేశామంటే ఇక్కడ శిక్షలనేటివి చాలా కఠినంగా ఉంటాయి. వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు విని దొంగతనాలు చేయడము, హత్యలు చేయడము, నేరాలు చేయడము, రేపులు చేయడము, మాదక ద్రవ్యాల బిజినెస్ చేయడము, డ్రగ్స్ బిజినెస్ చేయడము ఇలాంటివి చేశారంటే గన శిక్షలనేటివి చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కొక్కసారి జైలు శిక్షే కాదు, మరణ శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కువైట్‌లో 5 ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేయడం అయితే జరిగింది. వీళ్ళకు ఏ కారణాల వల్ల ఉరిశిక్ష అమలైందనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీరిలో ఒకరు తన అత్తను దారుణంగా హత్య చేసిన కేసులో ఒకరికి ఉరిశిక్ష అమలు కావడం అయితే జరిగింది. రెండో వ్యక్తి తన సొంత సోదరుని హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టిన కారణంగా ఉరిశిక్ష అమలు కావడం అయితే జరిగింది. మూడో వ్యక్తి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష అమలు కావడం అయితే జరిగింది. మిగతా ఇద్దరు గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇలాంటి తప్పులు ఏవైనా ఇక్కడ చేశారంటే శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది. మనం ఏదో బతుకు తిరుగు కోసం కువైట్కి వస్తాం. కువైటే కాదు, గల్ఫ్ దేశాల్లో ఏ కంట్రీకి వచ్చినా సరే మీరు సౌదీ కానీ, దుబాయ్ కానీ, మస్కట్ కానీ, బహ్రెయిన్ కానీ, ఖత్తర్ కానీ ఏ కంట్రీ అయినా సరే ఈ గల్ఫ్ కంట్రీస్, ఈ జీసీసీ కంట్రీలలో శిక్షలు అనేటివి చాలా కఠినంగా ఉంటాయి. మీకు అందరికీ ఇంకో విషయం కూడా చెప్పాలి. చాలామంది తెలియక కువైట్కి వచ్చేటప్పుడు, కువైటే కాదు ఏ కంట్రీకైనా సరే మీరు వచ్చేటప్పుడు ఎవరన్నా లగేజ్ ఇచ్చారంటే కనుక ఒక్కసారి మీరు ఆ లగేజ్ను ఓపెన్ చేసి పరిశీలించిన తర్వాతే మీరు ప్యాక్ తీసుకొని వచ్చారంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎవరైనా డ్రగ్స్కి సంబంధించిన వస్తువులు కానీ, అలాగే ఏదైనా తాయతలు కానీ అలాంటి వస్తువులు కూడా కొన్ని ఇస్తా అంటారు. అలాంటి మీరు పొరపాటున తెచ్చారంటే కనుక కువైట్ ఎయిర్పోర్ట్లో చెక్ చేసినప్పుడు మీరు దొరికారంటే శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా కూడా చాలామంది వాళ్ళు ఇచ్చిన వస్తువులు తీసుకొచ్చి ఇప్పటికి కూడా చాలామంది జైళ్ళల్లో ఉన్నారు. అందుకనే మీకు అందరికీ చెప్తున్నా, మీ బంధువులైనా సరే, మీ ఇంటి పక్కన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఏవైనా వస్తువులు ఇచ్చిన తర్వాత ఆ వస్తువులు మీరు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసి ఆ తర్వాత మీరు ప్యాక్ చేసుకొని వస్తే చాలా మంచిది. కొందరు ఏం చేస్తారంటే కనుక ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్స్ కావచ్చు, మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు కొందరు తీసుకెళ్ళమని. ఎందుకు? ఇక్కడ అవి బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి టాబ్లెట్స్ తెచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకేమవుతుంది? ఇరుక్కుంటే మీరు ఇరుక్కుంటారు తప్ప వాళ్ళకేం కాదు కదా. ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళే నేరస్తులు, ఇచ్చిన వాళ్ళు నేరస్తులు కాదు. అందులో అతను ఇండియాలో ఉంటారు, ఇక్కడ మీరు కువైట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో చెక్ చేసినప్పుడు దొరికాయనుకోండి, మీ జీవితం నాశనం అయిపోతుంది. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం అనేది మనసులో పెట్టుకొని మనం వచ్చిన పని మనము చేసుకొని మళ్ళీ తిరిగి మన భారతదేశానికి, మన దేశానికి మనం వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి, అవి తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వండి, ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము, అవి తీసుకెళ్ళి మాకు ఇచ్చారంటే మీకు ఇంత డబ్బులు ఇస్తామని ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లాస్ట్కు చెప్పిన వాళ్ళేమో తప్పించుకుంటారు, ఇరుక్కుండేది మనము. అందువల్లే ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భారతదేశంలో నేరాలు చేస్తే శిక్షలు అనేటివి డిఫరెంట్ ఉంటాయి. ఈ గల్ఫ్ దేశాల్లో తప్పులు చేస్తే, నేరాలు చేస్తే శిక్షలు అనేటివి చాలా కఠినంగా ఉంటాయి. అదే మన భారతదేశంలో ఒక వ్యక్తిని హత్య చేశాడంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జైలు శిక్ష వేసి మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఆ విధంగా ఉండదు. హత్య చేసినా, మానభంగాలు చేసినా, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు బిజినెస్ చేసినా, ఇలాంటి తప్పులు ఏవైనా ఇక్కడ చేశారంటే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. ప్రతిరోజు కువైట్లో దినార్ రేట్ ఎంత ఉంది, బంగారం ధర ఎంత ఉంది, అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటా. మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.